ముద్రగడ పద్మనాభం లేఖలు రాయడం మనకు తెలిసిందే. అండి అండి అంటూనే చురకలంటిస్తున్నారు. కానీ ఈసారి లేఖలో ఓ విన్నపం చేశారు. అది ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ నెల 14వ తేదీన తాను ర్యాలీగా తాడేపల్లి వెళ్లి వైసీపీలో చేరుతున్న నేపథ్యంలో తనతో వచ్చేవాళ్లు ఈ ప్రయాణం మధ్యలో కావలసిన ఆహారం, ఇతర అవసరాలు ఎవరికి వాళ్లే తెచ్చుకోవాలని కోరారు. ఈ లెటర్ దృశ్యాలే ఇవి. ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 14న వైసీపీలో చేరికపై ముద్రగడ రూట్ మ్యాప్ విడుదల చేశారు. ఈ నెల 14న ఉదయం 8 గంటలకు తాడేపల్లి వెళ్తున్నానని చెప్పారాయన. కిల్లంపూడి నుంచి తాడేపల్లికి ర్యాలీగా వెళ్తున్నట్టు ముద్రగడ చెప్పారు. జగన్ పిలుపు మేరకు వైసీపీలో చేరుతున్నట్టు లేఖలో వివరించారు. జగన్ను మరోసారి సీఎంగా చూసేందుకు పనిచేస్తానని చెప్పారు ముద్రగడ. అయితే పేదల సంక్షేమానికి పాటుపడతానని ముద్రగడ పద్మనాభం హామీ ఇచ్చారు. తాను ఎటువంటి తప్పు చెయ్యనని ఆయన క్లారిటీ ఇచ్చారు. తన ర్యాలీకి వచ్చేవారు తమ ఆహారాన్ని, ఇతర అవసరాలను. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. తమ వాహనాల్లోనే తెచ్చుకోవాలని ఆ లేఖలో ముద్రగడ విజ్ఞప్తి చేయడం హైలైట్.